ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే ఇంత కష్టమా? మొదటి నెల నెలసరి రాకపోవడంతో మొదలై మూడో నెల అందరికీ శుభవార్త అవుతుంది. ఇంకా అప్పటి నుంచి ప్రతిరోజు జాగ్రత్తనే, ప్రతిరోజు భయమే. ఇక ఐదో నెలలో ఉంటుంది అసలైన ఆట. వాంతులు, ఒళ్ళు నొప్పులు, కళ్ళు తిరగడం, నిమిషం కూడా నిద్రపోలేరు. బిడ్డ ఆకారం మొదలవుతున్న కొద్దీ శరీరంలో వచ్చే మార్పులో ఆరో నెల ముగుస్తుంది. ఇప్పుడు ఏడో నెల తన బరువే కాదు, తనలో ఉన్న బిడ్డ బరువును కూడా మోసే ఆ పాదాలు బరువెక్కి కలిగించే నొప్పికి మాటలుండవేమో. ఎనిమిదో నెల ఏదోలా గట్టెక్కి తొమ్మిదో నెల అడుగు పడుతుంది. ఇప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? ఒక్కో రోజు తనకే తెలియకుండా వచ్చేస్తాయి నొప్పులు. భరించలేక వస్తున్నాయో, బిడ్డ బయటకు వస్తుందనే ఆనందంలో వస్తాయో తెలియదు, కానీ కళ్ళ కింద కన్నీరు జారుతూనే ఉంటాయి. ఒకవైపు నొప్పి, మరోవైపు చావు. చివరి అంచులకు వెళ్ళినప్పుడు తన అండం నుంచి బయటపడుతుంది ఆ బిడ్డ. బిడ్డకు జన్మతో పాటు తల్లికి పునర్జన్మ అవుతుంది ఆ నిమిషం. మగాడు 30 నిమిషాలు ఆడదాని శరీరంలో ఆడినంత సులువు కాదు ఆ జనన మార్గం నుండి 3 కిలోల బిడ్డను బయటకు తీయడం అంటే. బహుశా ఇదేనేమో ఆడవాళ్లకున్న ఒక గొప్ప వరం. ఓ జనని, నీకు వందనం. మా అమ్మలాంటి నా తల్లులందరికీ మీకు పాదాభివందనలు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.